అంటే ఈ వివాదానికి దారి తీసినటువంటి కంచం మంచం అనే అంశం మీదే నేను మాట్లాడతాను. కంచం మంచం అనేటటువంటి అంశము నిన్న మాట్లాడిండని ఈ వివాదము స్టార్ట్ అయింది. అంతకంటే ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ యాస భాషకు గుర్తింపు లేదు. మనము పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవిత గారి తండ్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో ఎక్కడ పోయినా ఆయన సభలు సమావేశాలు పెట్టినా తెలంగాణ యాస భాషనే ఎక్కువ ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చిండు. ఆయన నేర్పిన విద్యనే, ఆయన నేర్పిన బాటలోనే నిన్న తీన్మార్ మల్లన్న గారు మన తెలంగాణ యాసలో కంచం మంచం అనేటటువంటి పదాన్ని వాడిండు తప్ప దాన్ని వేరే విధంగా భావించి ఉంటే నువ్వు చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకొని ఉండే, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కానీ అత్యయత్నానికి దాడికి పాల్పడము చాలా శోచనీయము. దీన్ని తెలంగాణ రాష్ట్ర మునులు కాపు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో లిస్ట్ ఉన్నాయి. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ ఎందుకు వాళ్ళ నాయన రాసిందే. మనము మీరు అనేది సిగ్గు శరం అనేటటువంటి విషయానికి వస్తే మనం తెలంగాణ యాసలో అది కూడా ఒక భాగమే. మనము నీకు సిగ్గుందా శరముందా అని రాజకీయంగా ఒకరు ప్రత్యర్థులు ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆ విధంగా మాట్లాడిండేమో. అంత మాత్రాన దాన్ని సీరియస్ గా తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాడు. ఆయన ఎన్ని రకాలు ఎంతకంటే ఎక్కువ మాట్లాడింది. కేసీఆర్ నేర్పించిన భాష